నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిషనరీ మాయాజాలం ఈ పుస్తకాన్ని రాసినటువంటి శ్రీ మైలవరపు సుధామోహన్జీ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మనం ఈరోజు ఆ పుస్తకం గురించి వారితో మాట్లాడబోతున్నాం. నమస్తే జీ. నమస్తే జీ. అయితే మీరు రాసినటువంటి పుస్తకాన్ని నేను చదివాను. కాకపోతే నాకేంటంటే చాలా అనుమానాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని ఈ పుస్తకం పైన ఒకసారి మీతో డిస్కస్ చేయాలని అనిపించింది. మిషనరీ మాయాజాలం అంటే మన దేశంలో మిషనరీలు ఏ విధంగా ఒక మాయ సృష్టించి మత మార్పిడిలు చేస్తున్నారు అనే దానిపైనే కదా మిషనరీల మాయాజాలం అంటే. అంటే మనం కేవలం మత మార్పిడి వరకే చూస్తున్నామండి. కానీ ఈ మత మార్పిడి ఈ మత మార్పిడి పెద్ద ఎత్తున జరగడానికి ప్రజల్లో అసంతృప్తి కూడా ఒక కారణం. ఓకే. ఈ అసంతృప్తి రగలడానికి వెనుకల వాళ్ళు సృష్టించిన కొన్ని ఫ్రేమ్‌వర్క్స్, కొన్ని సిద్ధాంతాలు ఎలా కీలకంగా పనిచేస్తున్నాయి. అలాంటి సిద్ధాంతాలలో ముఖ్యమైనది ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఒకటి. ఓకే. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతము అది మొదలైన పుట్టిన తీరు, అది స్థిరపడిన తీరు, ఈరోజు విభిన్న రూపాలలో అది మనల్ని పీడిస్తున్న తీరు, వీటి గురించిన అంశాలని ఈ పుస్తకంలో చర్చించాం. అయితే ఇప్పుడు ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది మనకు 1900వ శతాబ్దంలో వచ్చింది మనకు. అంటే ఈ మత మార్పిడిలు అనేవి అంతకంటే ముందు కూడా జరగలేదంటారా? మన దేశంలో అంతకుముందు జరిగాయి. కానీ అవి ముఖ్యంగా ఇస్లాంలోకి మత మార్పిడులు జరిగాయి. ఆ మత మార్పిడుల తీరుతెన్నులు వేరు. ఓకే. అలాగే 18వ శతాబ్దంలో కూడా వాళ్ళకి కొన్ని అతి స్వల్పంగా మత మార్పిడులు జరిగాయి. అవి చాలా చాలా స్వల్పమని వాళ్ళ రికార్డులను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఓకే. కానీ ఈ ఈ పద్ధతి 1850 తరువాత చాలా పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఎందుకంటే ముఖ్యంగా 1858 మన యుద్ధం జరిగింది కదండి, తిరుగుబాటు. ఆ తిరుగుబాటు తర్వాత రకరకాల ఈ సిద్ధాంతం తీవ్రంగా ప్రాచుర్యంలోకి వచ్చింది, తేబడిన తర్వాత ప్రజల్ని రకరకాల అనేక రకాల కరువులు ఇలాంటి ఏర్పడిన సమయంలో ప్రజలకి ఆహారం ఇవ్వడము, లేకపోతే ఏదో పని చూపడం ద్వారా, లేదా వాళ్ళు రకరకాల సమస్యల్లో ఉండేటప్పుడు ఈ మిషనరీలు అంటే బ్రిటిష్ అధికారులు కుమ్మక్కై ఉండేవాళ్ళు. వాళ్ళకి అంతరంగ సంబంధాలు చాలా ఉండేవి. అది వీటి గురించి దిగవల్లి వెంకట శివరావు గారు ఆయన పుస్తకాల్లో చాలా బాగా రాశారు. వాళ్ళు ఎలా ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు అనేది కూడా ఆయన చాలా బాగా వివరించారు. వీళ్ళు ఒకళ్ళు కోఆర్డినేట్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ద్వారా కావాల్సిన చిన్న చిన్న పనులు చేయించేవాళ్ళు వాళ్ళకి. దాంతో వాళ్ళకి ఏంటంటే అప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు, అది వీళ్ళే అని వాళ్ళు వాళ్ళకి ఏ పని వాళ్ళకి ఎవరు చేయని టైంలో ఎవరో ఒకరు వచ్చి పని చేసి పెడుతుంటే వాళ్ళకి ఆబ్వియస్గా అది వాళ్ళు దేవుళ్ళ కనపడతారు. అలాగా వాళ్ళు వాళ్ళ పాజిటివ్ లుక్స్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కరువు సమయాల్లో పెద్ద ఎత్తున మత మార్పిడులు చేశారు. ఓకే. ఈ విషయం అనేక బ్రిటిష్ రికార్డుల్లో చాలా స్పష్టంగా నమోదైంది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే మన దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలన చేస్తున్నారు. సో వాళ్ళ పరిపాలనకు ఏవైతే ప్రజలలో ఎమోషన్స్ కావాలనో, అంటే వాళ్ళు పరిపాలన చెయ్యాలి అంటే ఈ దేశం పైన పట్టు సాధించాలి అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఎమోషన్ అనేది ఉండాలన్నమాట. సో దానికోసము మిషనరీలు సహాయం చేసిండ్రు బ్రిటిషర్లకు. ఇప్పుడు ఏదైనా ఒక సమాజాన్ని ఒక పాలకుడు సరిగ్గా పాలించాలి అంటే పాలితుల దృష్టికోణము, పాలకుల పట్ల సుముఖంగా ఉన్నంత కాలము ఆ పాలన సజావుగా ఆ పాలకుడికి చేయగలిగింది వాడు చేయగలడు. ఎప్పుడైతే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి తీవ్రంగా వ్యతిరేకత వస్తుందో అప్పుడు వాడు సరిగ్గా పాలించలేడు. అప్పుడు ప్రజల మనసుని ఎలా మార్చడానికి వాళ్ళు ఉపయోగించిన ఆయుధం పేరే మతం. ఓకే. ఆ మతమే వాళ్ళు క్రైస్తవం ద్వారా ప్రజలని వాళ్ళని బేదరికంలో నెట్టింది సామ్రాజ్యవాదమే. ఆ బేదరికం నుంచి వాళ్ళని కాపాడుతున్నాము అని చూపింది ఆ సామ్రాజ్యవాదుల అనుయాయులైన ఈ మిషనరీలు. ఒకవైపు వాళ్ళని ఆర్థికంగా దోచుకున్నారు, మరోవైపు వాళ్ళు ఆర్థికంగా దోచుకోబడిన వాళ్ళ దీనస్థితిలో ఉండేటప్పుడు వాళ్ళ మనసుల్ని వీళ్ళ పట్ల అంటే పాలకుల పట్ల వ్యతిరేకంగా తిరగకుండా వాళ్ళ దీనస్థితికి ఆ సమాజమే కారణము అని చెబుతూ పాలకుల పట్ల వీళ్ళని పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నించే ఇది వీళ్ళు చేశారు. పైగా ఇంకొకటి ఏంటంటే హిందువుల సంఖ్యాబలము, హిందువుల బలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని బలహీనం చేయడం కూడా ఇంకో అంశం. ఇప్పుడు ఏదైతే జాతుల్ని వీళ్ళు కాపాడాము అది ఏదైతే చెప్తున్నారో ఆ జాతుల్లో చాలా మంది మన సైన్యంలో కీలకంగా పనిచేసేవాడు. 1800 ఈ సిపాయిల తిరుగుబాటు ముందు కూడా. సో ఆ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏంటంటే వీళ్ళు మార్షల్ రేస్ థియరీస్ అని తీసుకొచ్చారు. దాని సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఏదైతే కొన్ని కులాలను హై కాస్ట్ గా పిలిచారో ఆ హై కాస్ట్లో కొన్ని కులాలు మాత్రమే అందులో
మార్షల్ రేసెస్ అంటే యుద్ధ వీరులు, ఓకే. ఓకే. అండ్ లో కాస్ట్ యుద్ధ వీరులు కారు వాళ్ళ అభిప్రాయంలో. కానీ మన సమాజంలో ఉండేది కాదు. అవును. మన సమాజం వీళ్ళు చెప్తున్న సోకాళ్ళు లో కాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో చాలా మంది సైన్యంలో పనిచేసేవాళ్ళు. ఓకే. వాళ్ళే మన దేశాన్ని చాలా మంది కాపాడారు కూడా. అంతెందుకు, ఇప్పుడు వాళ్ళలో చాలా కులాలు కలర్లుగా గ్రామ గ్రామ కాపలాదారులుగా పనిచేశారు, సైన్యంగా పనిచేశారు. ఒక రకంగా వాళ్ళు మన సిద్ధాంతాల ప్రకారం అంటే మన చరిత్ర ప్రకారం ఈ సైన్యంలో పనిచేసే జాతులు లేదా గ్రామాన్ని కాపలా చేసే జాతులు కూడా పొలిమేరల్లో లేదా సైన్యానికి సంబంధించిన బెటాలియన్లు అవన్నీ ఊరి బయట ఉండేవి. వాటి కోసం సపరేట్ స్థానాలు పెట్టేవాడు మన వాళ్ళు. అలాగా అనేక వర్గాలు అలా ఊరి బయట ఉండేలాగా తయారయ్యాయి. కాలక్రమంలో వీటికి అంటే కొందరు కొన్ని అతి స్వల్పమైన జనాభా వెలివేయబడి కులాల నుంచి వాళ్ళు వీళ్ళలో కలిసిపోయారు. అందువల్ల ఈ అవుట్ కాస్ట్, ఎక్స్కమ్యూనికేటెడ్ ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు ఇవన్నీ ఒకదానికి కలబోసి మన కలగోర గుంపలాగా చేసేసి ఏదో పెద్ద లేబుల్ వేసేస్తారు మన మీద. కానీ దాని మీద ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మన దృష్టికోణంతో దాని మీద జరగాల్సిన పరిశోధన ఇంతవరకు జరగలేదు. అంతా కేవలం వెస్టర్న్ దృష్టికోణంతోనే జరిగింది. వాడు ఏదైతే ప్రపోజ్ చేశారో వాళ్ళు అదే నిజం అని వాళ్ళని నమ్మించేలాగా. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతంలో అంటే మూలం ఏంటిది? అంటే మత మార్పిడి చేయడానికి దాంట్లో చెప్పినటువంటి ఏ అంశాలు వీళ్ళ మత మార్పిడికి సహాయం చేసే విధంగా ఉన్నాయంటారు? అంటే అలా మనం చూడకూడదు. ఎందుకంటే అవి ప్రజల్లో ముందు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక గ్రామంలో 100 మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళలో ఒకరి పట్ల ఒకరి ఈర్ష్యాద్వేషాలు అందరికీ ఉన్నాయి. అలాంటి వాళ్ళని అందులో కొందరు బలవంతుల చేతిలో పాలనాధికారాలు ఉన్నాయి. సో ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అధికారాన్ని హస్తగతం చేసుకుని అక్కడ డబ్బులు దోచుకోవాలి. సో అప్పుడు దోచుకోవాలంటే ఏంటి, అక్కడికుండే అధికారాన్ని దాన్ని కూలదోయడానికి వాళ్ళ మీద ఒక ప్రత్యామ్నాయ చట్టాలని, సిద్ధాంతాలని నెలకొల్పాలి. ప్రజల్లో అసంతృప్తి తీసుకొచ్చి సమాజంలో అశాంతి రేకెత్తి గొడవలు జరిగినప్పుడే ఆ అధికారం కూలిపోతుంది వాళ్ళది. అప్పుడు కొత్త అధికార చట్టాలను నిలబెట్టగలం. అప్పుడు ఇవన్నీ జరగాలంటే అసంతృప్తి రావాలి. అసంతృప్తి అంటే ఒకటి మీద ఒకటికి చెడుగా చెప్పాలంటే కొత్త సిద్ధాంతాలు తయారు చేయాలి. ఇలా మిషనరీలు సృష్టించిన సిద్ధాంతాలే ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాలు. వీటికి విచిత్రం ఏంటంటే, ఈ సిద్ధాంతాలకి భాష కీలకంగా ఉంది. ఆర్యులు సంస్కృతం మాట్లాడే వాళ్ళు ఆర్యులని, ప్రాంతీయ భాషలు మాట్లాడేవాళ్ళు ద్రవిడులని వాళ్ళు తీర్మానించారు. సరే, ఇది ఇక్కడ భాష ద్వారా వాళ్ళు ఏం చేశారు, 2 గుర్తింపులు ఇది చేశారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్య ద్రావిడ అనే 2 పదాలు సంస్కృత పదాలు. ఈ సంస్కృత పదాలని వాళ్ళు కొత్త అర్థాలు చెప్పారు. వాటి భాష ద్వారా ఆర్యులు అంటే విదేశాల నుంచి, ముఖ్యంగా ఐరోపా దేశాల నుంచి కొందరు ఎప్పుడో వలస వచ్చారు, లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దండయాత్ర చేసి ఇక్కడ వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని అణచివేసి వాళ్ళని పాలించడం మొదలు పెట్టారు. ఫస్ట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అలా మొదలైంది. అయితే ఈ ఇన్వేషన్ థియరీలో వాళ్ళు భాష ద్వారా 2 గుర్తింపులను సృష్టించిన తర్వాత వాళ్ళు ఈ భాష ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, భాష ఆధారంగా చరిత్రను సృష్టించడం మొదలు పెట్టారు. దీన్ని హిస్టారికల్ లింగ్విస్టిక్స్ అంటారు. ఇది మోకాలికి బోర్డు మనకి మూడేసే ప్రక్రియ. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు నేను భాష ఆధారంగా నేను చరిత్రను ఎప్పుడైతే సృష్టించగలను అని నేను అనుకుంటాను, నేను ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ ఊహల మీద ఆధారపడినాయి. ఇవన్నీ అర్థమైందా? వీటికి సాలిడ్ ఎవిడెన్సెస్ ఎక్కడ దొరకవు. ఇవన్నీ అధిక శాతం ఊహలే ఇవన్నీ. అంతే కరెక్ట్ అది. సో ఇలాగా వీళ్ళు అనేక అంటే బయట నుంచి వచ్చారు, వీళ్ళు అణిచివేశారు, దొంగిలించారు, అంటే ఇక్కడ వాళ్ళు అణిచివేసి వీళ్ళని ఆక్రమించుకున్నారు, పాలించారు, ఇవన్నీ చెప్పారు. ఇలాగా 2 వర్గాల్ని పాలకులు, పాలితులు, పీడితులు, పీడకులు అనే 2 వర్గాలను సృష్టించారు మన సమాజంలో. సో ఇప్పుడు ఎవరైతే ఈ అణిచివేయబడ్డారో, ఈ అణచివేయబడిన వారిని కాపాడే వారిగా తమను తాము చిత్రీకరించుకున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాస్తవానికి వాళ్ళు అందరినీ అణిచివేశారు, అందరి డబ్బును కొల్లగొట్టారు. కానీ ఆ ప్రయత్నంలో తాము చేసిన దుర్మార్గాల్ని కవర్ చేసుకోవడానికి ఈ సమాజంలో కొందరిని మాత్రమే, లేదా ఈ సమాజానికి చెందిన వ్యవస్థలన్నీ దుర్మార్గమైనవిగా అవి కొందరిని అణిచివేసాయని చిత్రీకరించారు. అది హెవీగా మనకి విద్య ద్వారా అందరికీ చెప్పేటప్పటికి ఈరోజు మనం అదే వాస్తవం నమ్ముతున్నాం. ఓకే. అయితే జనరల్గా మిషనరీలు మత మార్పిడిలు చేయాలంటే వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడేమో లైక్ ఈ సేవ ద్వారా తర్వాత వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నట్టు ఇలా చేసేవాళ్ళు అనమాట. అంటే పూర్వం
అంటే ఏ రకంగా చేసేవాళ్ళు? ఇలాంటివే అండి. ఇలాంటి ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు మనము సువార్త స్వస్థత సభలు ఇట్లాంటి వాటిల్లో కొన్ని రకాల స్వస్థత చేకూర్చడాలు, కొన్ని రకాల మహిమలు ప్రదర్శించడాలు హ్మ్. ఇవన్నీ ఉండేవి. అది అలాగే అలాంటి పద్ధతిలో గూడా పూర్వం ప్రదర్శించేవాళ్ళు. హుహు. ఉదాహరణకి రాబర్ట్ డెనోబిలి ఉండేవాడు ఆయన. ఓకే. మదురైలో ఉన్నాడు. ఆయన గూడా ఇలాంటిదే. జగద్గురు తత్వబోధానంద స్వామి అని పేరు పెట్టుకున్నాడాయన. అచ్చా! బ్రాహ్మణుల వేషధారణను అనుకరించేవాడు. ఓహ్! ఓకే. దీని గురించి దిగోళ్ళ వెంకట శివరావు గారు చాలా విస్తృతంగా రాశారు. హుహుహు. అనుకరిస్తూ ఎలాగ ఆయన మహిమలు ప్రదర్శించడానికి ప్రయత్నించేవాడు. ఎలాగ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఓహ్! ఇదే ఓకే. ఇదే సేమ్ టెక్నిక్. ఇలాంటి పద్ధతులే ఉపయోగించేవాడు. తర్వాత ఏం చేశారంటే క్రమంగా వాళ్ళకి కలోనియల్ ఎడ్యుకేషన్‌లో కొద్దిగా నేర్పియడము. అంటే అప్పటికి మన వ్యవస్థలన్నీ పతనమైపోయాయి. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మన దేశం నుంచి ముడి సరుకు బయటికెళ్ళిపోవడం మొదలుపెట్టింది. హుహు. అట్లాగే డబ్బు కూడా బయటికెళ్ళిపోవడం మొదలుపెట్టింది. యెస్. ఇన్‌ఫాక్ట్ మన ముడి సరుకు, మన డబ్బులు యూరోప్‌లో వాళ్ళ ఇండస్ట్రీని వాటికి క్లోజ్ ప్రాణం చేశారు. పోసాయి. అవును. ఈరోజు వెస్టర్న్ సొసైటీలో ఇండస్ట్రీలంతా అక్కడ ఎకానమీ అంత బలంగా ఉండడానికి కారణం ఈ డబ్బులే. మన దగ్గర హ్మ్. నుంచి వీళ్ళు తీసుకెళ్ళిన డబ్బులే. అవును. కానీ ఇవన్నీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్‌గా వాళ్ళు మనం ఎక్కడ డబ్బులు వెనక్కి అడుగుతాము, లేకపోతే వాళ్ళ దుర్మార్గాల్ని మనం ఎండగడతామా అని చెప్పి వాళ్ళు వాటి జోలికి మనల్ని పోనీయకుండా మనలో ఇన్‌ఫైటింగ్ చేయడానికి ఇవన్నీ చేస్తుంటారు. సరే ఏదేమైనా కమింగ్ బ్యాక్ టు యువర్ క్వెషన్. వాళ్ళు అప్పటినుంచి గూడా మన ప్రజల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఒకవైపు, హుహు. 2 మన సంఖ్యాబలం తగ్గిచ్చి అటు వాళ్ళ సంఖ్యాబలం పెంచుకోవడానికి హ్మ్. హ్మ్. ఒకవైపు, అలాగే మన దేశంలో వాళ్ళ సిద్ధాంతాల ఆధారంగా పరిపాలించడము, వాళ్ళ చట్టాలని మన దేశంలో స్థిరపరచడానికి చేయడము కూడా అప్పటినుంచి 19థ్ సెంచరీ బిగినింగ్ నుంచి కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టారు ఓకే. ప్రక్రియ. సో, దీనిలో వాళ్ళు కలోనియల్ వాళ్ళకి బ్రిటిష్ అధికారుల అండదండలు ఎప్పుడూ ఉండేవి. హుహు. ఈ రోజు కూడా మిషనరీలు, ఫారిన్ అడ్మినిస్ట్రేటివ్ వ్యక్తులు వేరు వేరని మనం అనుకోకూడదు. హ్మ్. మొన్న ఒకాయన భారతదేశానికొచ్చారు. అమెరికన్ ఆయన పేరు మార్కో రూబియో. ఓకే. ఆయన ఎక్కడికెళ్ళాడు? ఆయన ఆయన అమెరికా అమెరికా ప్రభుత్వాధికారి ఆయన. అవును. ఆయన ఎక్కడికెళ్ళాడు? డైరెక్ట్‌గా కలకత్తాకెళ్ళాడు. అక్కడ అవును. మిషనరీ దీనికెళ్ళాడు. అవును. అంటే ఇది డైరెక్ట్‌గా చెప్తోంది మనకి. కరెక్ట్. కరెక్ట్. సో, ఇవేవి వేరు వేరు కాదు. అవన్నీ ఒకదానికి మిషనరీ విభాగం అనేది వాళ్ళ పాలనకు సంబంధించిన ఒక ఒక ముఖ్యమైన అంగం అది. కరెక్ట్. కరెక్ట్. అది వాళ్ళు అలా చెప్పుకోరు. దాన్ని అలాగే మనం చూడాలి. ఎందుకంటే చూడాలి. అది అలాగే ప్రవర్తించింది కాబట్టి. మిషనరీలు అనగానే మనము అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి మత మార్పిడిలే చూస్తున్నాం కదా! కానీ ప్రపంచవ్యాప్తంగా గూడా వాళ్ళు చాలా దగ్గరలో చేసిండ్రు. హ్మ్. అంటే వివిధ దేశాలలో అక్కడున్నటువంటి ప్రజలను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకోవడానికి దీన్నొక మార్గంగా వాళ్ళు వినియోగించుకున్నారు. అవును. సో, అంటే ఇప్పుడు మన దగ్గర ఈ విధంగా జరిగింది. తర్వాత మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా చేశారంటారు? అంటే అవన్నీ పారలల్స్ ఉన్నాయండి. హుహు. చాలా అంటే వాళ్ళు అనేక రకాల పద్ధతులు వివిధ దేశాల్లో గూడా ఒకేలాంటి పద్ధతులు చాలా చోట్ల వాడారు. అంటే కాకపోతే నేననేదేంటంటే, ఇప్పుడు మన దేశంలోనేమో సరే ఈ విభజనలున్నాయని చెప్పుకొని ఇట్లా చేశారు గదా! హ్మ్. మరి మిగతా దేశాల్లో ఎలా చేశారు? ఇప్పుడు ఇలాంటి పారలల్స్ సేమ్ హ్మ్. ఆఫ్రికాలో ఇక్కడ రువాండాలో అనుకుంటా. హుహు. అక్కడ గూడా ఇలాంటి సిద్ధాంతాలే తీసుకొచ్చారు. ఓకే. దానివల్ల ఏమైందంటే అక్కడ అంతర్యుద్ధం జరిగి కొట్టుకొని చాలా మంది చనిపోయారు. ఓహ్! ఓకే. అది అది ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఒక ఒక కొన్ని దశాబ్దాల ముందు. హుహు. ఆహ్, సో, ఈ సిద్ధాంతాల ప్రభావం ఏంటంటే ప్రజలు ఒకే సమాజానికి చెందిన ప్రజలు అందులో కొందరు పా పీడితులుగా విభజించబడి అప్రెసర్స్ అండ్ అప్రెస్డ్ హుహు. అలా విభజించబడతారు. విభజించబడి వాళ్ళు వాటి ప్రేరణ ద్వారా ఏంటంటే వీటిని ఎప్పుడైతే ప్రజలు వీటిని నిజమని నమ్మడం నమ్మడం మొదలుపెడతారో హ్మ్. అప్పుడు వాళ్ళలో కొంతమందిని వాళ్ళే శత్రువులుగా భావించి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గొడవ పడతారు. వాళ్ళని చంపేసుకుంటారు. హుహు. అలా జరిగింది కూడా. హుహు. సో, ఈ సిద్ధాంతాల తీవ్రత ప్రజల్ని, సమాజాన్ని అటువైపు తీసుకెళ్తుంది. ఈ సిద్ధాంతాలు ఎలా అంటే సమాజంలో ప్రజల మధ్య గొడవలు కలుగజేసి శాంతి భద్రతల్ని పోగొడతాయన్నమాట. ఎప్పుడైతే కరెక్ట్. శాంతి భద్రత పోతుందో అప్పుడు దాని ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద పెద్దగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పతనమవుతుందో అప్పుడు ఆ సమాజంలో దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. హ్మ్. ఒకళ్ళ మీద కేవలం అప్రెస్డ్ అలా ఉండదది. అవును. ఆర్థిక వ్యవస్థ పతనమైనప్పుడు అందరూ పడతారు కిందకి. అవును. అప్పుడు ఎప్పుడైతే అది పడతారో అప్పుడు అగైన్ మళ్ళీ వీళ్ళకి రాబందులకి శవాలు ఎలాగా అట్రాక్టివ్‌గా ఆహారంగా కనపడతాయో, దొరికితే. అవును. అలాగే ఈ విదేశీ శక్తులకి సమాజంలో పేదరికం ఒక ఆయుధం అన్నమాట. కరెక్ట్. ఎందుకు? అలాగా వాళ్ళని ఆ పేదరికాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఆ సమాజాన్ని అణిచి ఉంచి దాన్ని తమకు అనుగుణంగా వాడుకుంటారు. కరెక్ట్. తమ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. పైగా భారతదేశం లాంటి ఒక నాగరికత అనేక అనేక విశ్వగురువుగానే ఒకప్పుడు నిలిచిన నాగరికత. హ్మ్. ఇది ప్రపంచానికి ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచానికి ధీటుగా ప్రత్యామ్నాయ జ్ఞాన వ్యవస్థలని నెలకొల్పగలిగే శక్తి కలిగిందిది. హ్మ్. హ్మ్.
అది వచ్చిందంటే వాళ్ళ హెజమని పోతుంది అనేక అనేక అంశాల పట్ల, అనేక వ్యవస్థల పట్ల. హ్మ్. సో దాన్ని కానివ్వకుండా ప్రజల్ని విడగొట్టడానికి, హ్మ్. వేరువేరుగా ఉంచడానికి కూడా ఈ సిద్ధాంతాలు బాగా కీలకంగా సహాయపడతాయి. ఓకే. అంటే మీరు ఇంకో ప్రశ్న అడగొచ్చు. మిషనరీలు అన్నీ తప్పులే చేశారా? వాళ్ళు మనకి ఏమాత్రం మంచి చేయలేదా? అని మీరు అడగొచ్చు. అవును. కొద్దిపాటి మంచి జరిగి ఉంటుంది కొంతమందికి. అందులో ఏమాత్రం సందేహం లేదు. హ్మ్. కానీ ఆన్ ఏ లార్జర్ స్కేల్ ఏం జరుగుతోంది అనేది హ్మ్. చూడాలి మనం. యెస్. ఇప్పుడు మనకి తాత్కాలికంగా లాభం జరిగినా, దీర్ఘకాలికంగా నష్టం జరుగుతున్నప్పుడు అవును. మనం దాన్ని ఎలా చూడాలి? అంటే మనం దాంతో ఎలా టాకిల్ చేయాలి? అది మనకి ఆమోదయోగ్యమా? హ్మ్. అనేది కూడా మనము చూసుకోవాలి. అంటే ఎందుకంటే మనం మిషనరీస్ చేస్తున్నటువంటి ప్రతి పని వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి. అంతే. అది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు చైనాను చూడండి. హ్మ్. చైనాలో వాళ్ళకి క్రైస్తవాధికారులు అక్కడ ప్రభుత్వానికి విధేయంగా, అక్కడ వ్యవస్థకు విధేయతగా ఉంటారు. హ్మ్. అలాగే రష్యాలో కూడా వాళ్ళకి సంబంధించిన ప్రత్యేకమైన పోప్ కూడా ఉన్నాడు అక్కడ. అవును. అలాగే మనం కూడా భారతదేశంలో ఒకవేళ వాళ్ళు అనే మతాన్ని వాళ్ళకి నచ్చిన మతాన్ని ఎవరన్నా ఆచరించుకోవచ్చు. కరెక్ట్. అలాంటప్పుడు ఇక్కడి నేలకి, ఇక్కడి ఆర్థిక వ్యవస్థకి, ఇక్కడి హ్మ్. ప్రజలకి విధేయత కలిగిన మత వ్యవస్థని మీరు నెలకొల్పుకోండి. కరెక్ట్. మీరు ఎక్కడో దెబ్బ తగిలితే ఇక్కడ కన్నీరు కార్చుతాము. హ్మ్. ఎక్కడో ఎవడికో ఏదైతే ఇక్కడ సమాజంలో మేము అశాంతిని రేకెత్తుతాము, గొడవలు చేస్తాము, ఇక్కడ ఈ విషయాలు తగలబెడతాము. హ్మ్. లేదా ఇక్కడ ఫ్యాక్టరీలు బంద్ చేయిస్తాము. తమిళనాడులో లాగా గొడవలు జరిగి అక్కడ ఫ్యాక్టరీలు మూయించారు అలాగా. అలా చేస్తాము అన్నప్పుడు అది ప్రాబ్లమాటిక్ కదా! అవునను. దాని ప్రభావం ఈ దేశానికే కదా! అవునను. ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ డబ్బుని బయట దేశాలకు తరలిస్తే ఇక్కడ ప్రజలు ఏమైపోవాలి? అవును. వీళ్ళకి తిండి ఎవరు పెడతారు? వీళ్ళ వృత్తులు ఏమైపోవాలి? వీళ్ళ వీళ్ళ ఆశయాలు ఏమైపోవాలి? వాళ్ళ సౌకర్యాలు ఏమైపోవాలి? ఇవన్నీ పోతారు కదా! పోగొట్టుకుంటారు కదా! అవునను. ఇవన్నీ. అవును. వీటిని మరి దాన్ని మనం అడ్రెస్ చేయాలి కదా! ఓకే. మీరు మతాన్ని పాటించుకోవచ్చు. అందరూ హ్యాపీగా పాటించుకో. ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించుకోండి. కానీ మీ విధేయత ఎక్కడుంది? మీ అవును. విధేయత ఇక్కడుందా? అక్కడుందా? మీ విధేయత అక్కడుందంటే ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్ అది. అది ఏ మతం వాడికైనా కావచ్చు. కరెక్ట్. 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 అది క్రైస్తవులకు కూడా ప్రాబ్లమే. ఎందుకు అంటే మీ పేరు చెప్పుకొని మీ డబ్బులే అందరి డబ్బులు వాళ్ళు బయటికి పంపిస్తున్నారు. అవును. అందరి డబ్బులు బయటికెళ్ళినప్పుడు దాని ప్రభావం మీ మీద కూడా ఉంటుంది. అవును. అది అన్ని మతాలకు కూడా వర్తిస్తుంది. మీరు కరెక్ట్. మీరు మీకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించుకోవచ్చు. కానీ మన దేశం అంటే భారతదేశం నుంచి డబ్బులు బయటికి పంపించడము, భారతదేశపు సార్వభౌమత్వాన్ని తక్కువ చేసే విధంగా చేసే పనులు చేయడము, ఇలాంటి పనులు ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ పట్ల జాగ్రత్త వహించాలి. ఆ సిద్ధాంతాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. ఓకే. అలాంటి సిద్ధాంతాల్లో ప్రముఖమైనది ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఇప్పుడు తమిళ్ గురించి చెప్పారు కదా! అంటే లైక్ భాషను ఉపయోగించి మత మార్పిడిలు చేశారు అన్నట్టుగా ఆ! చెప్పారు కదా! అయితే మనము తమిళనాడు గురించి ఆలోచిస్తే ముఖ్యంగా అక్కడ ద్రవిడవాదం అనేది చాలా బలంగా ఉంది. ఆ! అండ్ అది రాజకీయ నినాదం యాక్చువల్‌గా అవును. అక్కడ. అయితే ఈ ద్రవిడవాదం అంటే దాని యొక్క అంటే అది ఇప్పుడు ప్రారంభం కావడానికి ముఖ్యంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం ఒకటి. అంటే ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అన్నారు హ్మ్. కదా! సో, దాని ఆధారంగా అది పుట్టుకొచ్చింది. ఆ నినాదం అంటే ఆ సిద్ధాంతం అనేది. అయితే ఇప్పుడు భాషను వాళ్ళు ఏ విధంగా వినియోగించుకున్నారు? హ్మ్. లేకంటే ఈ యొక్క సిద్ధాంతాన్ని భాషాశాస్త్రం. నెలకొల్పడానికి మంచి ప్రశ్న. అది. హ్మ్. దీనికి భాషా శాస్త్రానికి బైబిల్ మూలాలున్నాయి. అచ్చా! ఓకే. అది మనం మర్చిపోతున్నాం. హుహుహు. ఇప్పుడు ఈ హిస్టారికల్ లింగ్విస్టిక్స్ ఇవన్నీ మనం మాట్లాడే ముందు ఈ ఆర్య ద్రావిడ అనే వర్గాన్ని వాళ్ళు ఎలా క్రియేట్ చేశారు హ్మ్. అని థామస్ ట్రోట్మెన్ అనేవారు పాశ్చాత్య పరిశోధకుడు. ఆయన లాంగ్వేజెస్ అండ్ నేషన్స్ అని ఒక మంచి పుస్తకం రాశారు. హుహు. అందులో ఆయన ఈ భాషా శాస్త్రానికి గల బైబిల్ మూలాల యొక్క లోతుల్ని చాలా బాగా డిస్కస్ చేశారు. హుహు. ఆయన ఏమంటారంటే ఎప్పుడైతే ఈ మిషనరీలు భారతదేశానికి రావడం మొదలుపెట్టారో వాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఇక్కడ అంటే కేవలం భారతదేశానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి కొత్త నాగరికతలు, కొత్త సమాజాలు తటస్థించాయి. హుహు. వాళ్ళు ఆ సమాజాలని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే బైబిల్‌లో మొజాయిక్ ఎథనాలజీ, బైబిల్ బేస్ చేసుకొని మొజాయిక్ ఎథనాలజీ అనే ఒక కాన్సెప్ట్‌ని ట్రోట్మన్ ప్రతిపాదించాడు. హుహు. అంటే ఈ ఎథనాలజీ ఎలా అంటే ఇప్పుడు బైబిల్‌లో నోవా ఆహ్, అనే ఒక ప్రఖ్యాతమైన ఒక పాత్ర ఒకటుంటుంది. అవును. హ్మ్. ఆహ్, ఆయనకి ముగ్గురు కొడుకులు హామ్, షామ్, జెఫెత్ అని. హుహు. అప్పుడు జలప్రళయం తర్వాత ఏవో ఘటనలు జరుగుతాయి. ఈ ముగ్గురిలో ఈయన నగ్నంగా ఉండేటప్పుడు ఒకాయన ఈయన్ని చూసి నవ్వాడని చెప్పి ఆయనకేదో శాపం పెడతాడు. హుహు. శాపం పెట్టిన తర్వాత ఆయన పిల్లలందరూ మిగతా వాళ్ళకి దాసులుగా బతకాలి సంథింగ్ అట్లా ఏదో ఉంది. ఓకే. వీళ్ళ పిల్లలు ఈ ముగ్గురు పిల్లలు అంటే ఈ పెట్రియార్కల్ పిల్లలంతా భూఖండం అంతా రకరకాల ప్లేసులకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో స్థిరపడ్డారు అని వాళ్ళ గ్రంథం చెప్తుంది. ఓకే. అలాగే బైబిల్‌లో టవర్ ఆఫ్ బాబెల్ ఆధారంగా అని ఒకప్పుడు మూల భాష ఒకటుండేది. హుహు. ఆ భాష కూడా అది రకరకాల కారణాల వల్ల ప్రజలు ఆ భాషను మర్చిపోయి అది ఎవాల్వ్ అయ్యి రకరకాలుగా చీలిపోయారు ఓకే. అనేది ఒక సిద్ధాంతం.
ఓకే. ఓకే. సో వీళ్ళేం చేశారంటే ఈ భాష ద్వారా ప్రజల్ని హామ్షామ్ జెఫెత్ సంతానాల్లో ఎవరికో ఒకరికి చెందినవారు అని చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఓహ్! ఓకే. అంటే బైబిల్ క్రోనాలజీకి తీసుకొచ్చారు. ఓకే. దాని ఓకే. ఆధారంగా వీళ్ళు ఆరియన్స్ అంటే యూరోపియన్ సంతతికి చెందినవారు. అంటే ఆహ్, 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 జీనియాలజీ ఏదైతే ఉంటుందో ఆ రక్త పరంపర, ఓహ్! ఓకే. ఆ ఓకే. ఓకే. బ్లడ్ లైన్ అచ్చా! ఆ! ఆహా! దానికి సంబంధించిన వాళ్ళు అని. ఓకే. ఓకే. ద్రవిడులు అంటే ఇంకోడికి, అంటే ఒకడికి ఒక 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 కొడుక్కి సంబంధించిన బ్లడ్ లైను. ఇంకో కొడుక్కి సంబంధించిన బ్లడ్ లైన్ ద్రవిడులు అంటే సిథియన్స్ అని చెప్పి వాళ్ళు. అచ్చా! ఇట్లాగా ఇలాగ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడేంటంటే ఈ కాన్సెప్ట్‌లోకి ఎప్పుడొస్తామో అప్పుడు ఇందులో స్లేవరీ కూడా జస్టిఫై చేయబడింది. ఎందుకు? ఆ! ఒక శాపం ఉంది గదా! యాహ్! యాహ్! ఏంటి ఇప్పుడు కరెక్ట్. ముగ్గురు కొడుకుల్లో ఒకరికి ఆయన శాపం పెట్టాడు. యెస్. వాళ్ళ సంతతంతా మిగతా వాళ్ళకి బానిసలుగా బతకాలి. ఆ! సో, ఇక్కడ స్లేవరీ కూడా జస్టిఫై చేయబడింది. ఓకే. అలాగే రకరకాల నాగరికతల్ని వాళ్ళు బానిసలుగా ఉంచుకోవడానికి దీన్నే, ఈ లాజిక్‌నే ఉపయోగించారు వాళ్ళు. హుహు. జస్టిఫై చేసుకోవడానికి థియలాజికల్‌గా. సో, ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఈ భాష ద్వారా ఈ ఆర్య, ద్రవిడ అని ఈ 2 గుర్తింపులను క్రియేట్ చేసి హ్మ్. వీటిని ఈ ఈ జీనియాలజీలోకి, అంటే ఈ బిబ్లికల్ జీనియాలజీకి లేదా మొజాయిక్ ఎథనాలజీలోకి ఇరికించడం మొదలుపెట్టారో, దానికి అనుగుణంగా వీళ్ళు హిస్టరీ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. హ్మ్. అంటే రీరైట్ చేయడం మొదలుపెట్టారు. అంటే మన వాంగ్మయంలో ఏదైనా ఒక ముక్క ఉందనుకోండి. ఇప్పుడు మత్స్య పురాణంలో జలప్రళయం ఉంది. దాన్ని తీసుకొచ్చి ఇది నోవా జలప్రళయంలాగా ఉంది. ఇది నోవా అలాగా ఆ పారలల్స్ తీయడం మొదలుపెట్టారు. అట్లా చాలా అంటే స్థానిక సంస్కృతులను వాళ్ళు వినాశనం చేయడానికి ఇది ఈ ఈ అందులో ఉపయోగించిన పద్ధతుల్లో ఈ ఇది ఈ ఇది ఒకటి. మొజాయిక్ ఎథనాలజీ అనేది చాలా ఓకే. కీలకం. ఓకే. ప్లస్ ఈ ఓకే. టవర్ ఆఫ్ బాబెల్, ఈ భాషలు అనేవి చాలా ఓకే. కీలకం. యాహ్! యాహ్! అయితే భాష ద్వారా చరిత్రని 19వ నిర్మించవచ్చు అనేది అది ఒక గాఢమైన నమ్మకం వాళ్ళకి. అదొక అదొక శాస్త్రం అప్పట్లో. ఓకే. ఆహా! కానీ కాలక్రమంలో దాని తర్వాత కొన్ని థియరీస్ వచ్చి ఇది తప్పు అని చెప్పేటప్పటికి అది పక్కకెళ్ళిపోయింది. కానీ హుహు. వాళ్ళు ఏవైతే ఆర్య, ద్రావిడ అనే గుర్తింపులు క్రియేట్ చేశారో భాష ఆధారంగా, వాటిని రేసులుగా మార్చేశారు. అంటే జాతులుగా, బ్లడ్ లైన్స్‌గా యాహ్! మార్చేశారు. యాహ్! కరెక్ట్. ఆ! అవి స్థిరపడిపోయాయి. ఇక్కడ హుహుహుహు. చూసారా? భాష ఆధారంగా గుర్తింపులు క్రియేట్ చేశారు. ఆ గుర్తింపులను తర్వాత ఈ రేషియల్ లైన్స్‌లోకి ఇరికించారు. ఆ భాష పక్కకెళ్ళిపోయింది. ఫేక్ చరిత్ర కన్‌స్ట్రక్ట్ చేశారు. అది మిగిలిపోయింది. యాహ్! యాహ్! ఈ ఈ రేస్ లైన్స్, బ్లడ్ లైన్స్ మిగిలిపోయాయి. కరెక్ట్. కరెక్ట్. దీని ద్వారా ఆర్యన్ వర్ణాల్లో ఉన్న చతుర్వర్ణాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ముగ్గురు ఆర్యులు. హుహు. లేదా ముఖ్యంగా బ్రాహ్మణులు ఆర్యులు. హుహు. మిగతా వాళ్ళందరూ శుద్ధులు. ఆర్యుల ద్వారా అణిచివేయబడిన ద్రవిడులు. హుహు. ద్రవిడులు. ఓకే. అదే ఈ ద్రవిడ అనే దానికి కూడా ఇది చాలా విచిత్రం. ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని పాపులరైజ్ చేసింది కాల్డ్వెల్. అందరూ అనుకుంటారు ఓకే. ఇతని ద్రవిడ సిద్ధాంతాన్ని ఈయనే సృష్టించాడు అని అంటారు. అది కాదు. హ్మ్. దక్షిణాది భాషలు సంస్కృత జన్యం కాదు అని అప్పటికే కొందరు పండితులు, మన స్వదేశీ పండితులే ప్రతిపాదించారు. లేదా ఓకే. వాళ్ళు అప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళు. హుహు. దాన్ని హైలైట్ చేసిన వాళ్ళు క్యాంబెల్ ప్లస్ ఎల్లిస్ అని ఇద్దరు బ్రిటిష్ అధికారులు. వాళ్ళు 1820 ఆ ప్రాంతంలోనే వాళ్ళు ప్రతిపాదించారు. హుహు. అది ఆ తర్వాత కాలంలో పెద్దగా ఈయన ద్వారా ఉపయోగించబడింది. ఓకే. పైగా కాల్డ్వెల్ 1856లో ద్రవిడ భాషల వ్యాకరణం రాసేయడానికి ముందే హుహు. అరౌండ్ 1830స్‌లో అనుకుంటా రెవరెండ్ రెనీస్ అనే ఆయన తమిళ గ్రామం మీద వ్యాకరణం ఒక పుస్తకం రాసాడు ఆయన. హుహు. సో, ఈయన ఫస్ట్ వ్యక్తి ఏం కాదు. అచ్చా! ఈయన ముందు చాలా మంది ఈ ప్రయత్నం చేశారు. హుహు. ఈయన గొప్పతనం ఏంటంటే దాన్ని పొలిటిసైజ్ చేయడము, ఆ! లేదా అది మసిపూసి మారేడుకాయ చేయడం. కరెక్ట్. ఇతరులు చేసిన పనిని ఈయన క్రెడిట్‌లు ఏసుకోవడం. ఈయనకు చాలా హుహు. విషయాల మీద పట్టు లేదు. హ్మ్. హ్మ్. ఈయనకి తమిళ్‌లో ఇప్పుడు నన్నూల్ పాత తమిళ్, కొత్త తమిళ్ అని ఉంది. ఇప్పుడు మన తెలుగు పండితుడు తెలుగు ఆయన వజ్జల చిన్న సీతారామ శాస్త్రి గారు ఆయన. ఆయన బహుభాషా కోవిదుడు. ఆయన వ్యాకరణ పండితుడు ఆయన. హుహు. అసలు గ్రేట్, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ద్రవిడ బాల పరిశీలనం అని 2 పుస్తకాలు రాసాడు. పెద్ద పెద్ద హుహు. పుస్తకాలు. హుహు. అందులో ఆయన కొన్ని చోట్ల ఇలా అంటాడనమాట. కాళివేలు గారు ఊరికే మన జాతుల్ని, దక్షిణాది జాతుల్ని తీసుకెళ్ళి సితియన్‌లో అంటారు. అక్కడేమో అది 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 అప్రామాణికము. అది ఫ్యూటైల్ ఆర్గ్యుమెంటు. హుహు. ఆయన ఎందుకు ఊరికే ప్రయత్నిస్తాడో నాకైతే ఆయనకి తెలియడం లేదన్నట్టు ఆయన అక్కడక్కడ కనపడుతుంది. ఓకే. అలాగే ఈయనకి ఆహ్, అసలు పురాతన తమిళం ఏదైతే ఉందో దాని మీద అసలేమి పట్టు లేదు. ఎక్కడ దాని హ్మ్. గురించి మాట్లాడలేదు ఈయన. ఇప్పుడు ఈయన చెప్తున్న ఆధునికమైన తమిళ్‌లో ఎప్పుడూ మారుతూ ఉంటుంది ఈ భాష. భాషలు. ఎప్పుడూ మారుతుండే భాషను నువ్వు ప్రామాణికంగా ఎలా తీసుకుంటావు? కరెక్ట్. అది కూడా ఇందులో ప్రాబ్లము. పైగా ఈయన ఏదైతే వ్యాకరణాన్ని ప్రతిపాదించడం ఇది చాలా గంభీరమైన దోషాలతో ఉంది. హ్మ్. కానీ వాళ్ళు ఒప్పుకుంది ఏంటి అంటే దక్షిణాది భాషలు సంస్కృత జన్యం కావు అని ఒక ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకున్నారు. దానికి కూడా కారణం ఏంటి అంటే మన దక్షిణాది భాషల్లో అంటే ఇప్పుడు దానిలో తత్సమ, తద్భవ, ఆహ్, దేశీయ అనే పదాలుంటాయి అన్నమాట. ఓకే. తత్సమ అంటే సంస్కృత భాష నుంచి సమమైన పదాలు. ఓకే. ఆ! తద్భవ వాటిలోంచి పుట్టినవి.
హుహు. ఇంకా అంటే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఈ మనం కల్పించుకున్న పదాలు అవును. ఇట్లాగా. అవును. అవును. ఇక్కడ ఈ తత్సమ, తద్భవ అనే రెండిట్లో ఏకాభిప్రాయం ఉంది. ఎందుకు అంటే అది క్లియర్‌గా కనబడిపోతుంది. అవి సంస్కృతానికి నుంచి ఎదర పుట్టినవి అవునండి. లేదా సంస్కృతానికి సమానమైన పదాలు అని. పదాలు. ఆ! ఇక్కడ ఇక్కడ ఆ పండితుల్లో ఉండే ఇదెక్కడంటే ఆ దేశీయ పదాలు లేకపోతే ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ఏర్పరచుకున్న పదాలే అవి. అవి ఎక్కువగా ఉండబట్టి ఇవి దక్షిణాది భాషలు కొన్ని భాషలు సంస్కృత జన్యం కాదు ఓకే. అని ఈ ఆర్గ్యుమెంట్ బిల్డ్ అయింది. ఈ ఆర్గ్యుమెంట్ ఇది భాష వరకే. హ్మ్. హ్మ్. కానీ ఇది తీసుకెళ్ళి ఎలా ట్విస్ట్ చేశారు అంటే ఇది రేసులకు ముడిపెట్టి వీళ్ళు ఒకటి కాదు. ఎందుకు అంటే భాషలు వేరు కాబట్టి. ఓకే. ఓకే. యాహ్! 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 అర్థమైందా? అదే అర్థమైంది. హ్మ్. ఇక్కడ ఓకే. ఇప్పుడు భాష వేరు కావచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ తమిళనాడులో నేను తమిళ్ మాట్లాడతా. అక్కడ కాశ్మీర్‌లో కాశ్మీరీ పండు కాశ్మీరీ భాష మాట్లాడతారు. అవును. మరి అంత మాత్రాన మేమందరం భారతీయులు కాకుండా పోతామా? హ్మ్. నువ్వు చూపించాల్సిందేంటి? జీనియాలాజికల్‌గా మేము కాదు. ఒరిజినల్‌గా మేము ఎక్కడి నుంచో వచ్చాము అనే దానికి ఆధారాలు చూపించాలి. అవును. అవేవి చూపకపోతే ఈ రోజుకి కూడా నువ్వు ప్రామాణికమైన ఆధారాలు ఏవి చూపకపోతే. అవును. వాళ్ళు ఇదేమంటే వీళ్ళు జెనెటికల్ ఆర్గ్యుమెంట్స్‌ని తీసుకొస్తారు. ఓకే. దాన్ని శ్రీకాంత్ అలగిరి వంటి పండితులు వాళ్ళేమన్నారంటే, ఈ జెనెటికల్ పండు ఇన్‌కన్క్లూసివ్. అది దాంతోటి నువ్వు అది ప్రూవ్ చేయొచ్చు, ఇది ప్రూవ్ చేయొచ్చు. ఎటు కావాలంటే అటు ప్రూవ్ చేయొచ్చు. ఇన్‌కన్క్లూసివ్. అందువల్ల ఎందుకంటే వాళ్ళు చూపించిన వై క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది. అవి కొన్ని వేల సంవత్సరాలుగా మన దేశంలో ఉన్నాయి. హుహు. వాళ్ళు ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చూపిస్తున్నారో దాన్ని ఎంతోమంది డీబంక్ కూడా చేశారు. ఓకే. ఇప్పుడు ప్రొఫెసర్ లావణ్య వెంసాని గారు, మళ్ళీ ఇంకా అనేక మంది. మిషనరీస్ చేస్తున్నటువంటి పని అంటే ద్రావిడవాదం అనేది ఒక ప్రత్యేకవాదాన్ని తీసుకొనొచ్చి, ఈ ద్రవిడ భాషలు అంటే సంస్కృతంతోని ఏ సంబంధం లేదు అని ఇట్లా చెప్తూ, ఈ దక్షిణాదిని ఒక ప్రత్యేక దేశంగా చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజే ఉండే. అండ్ అది ఈ రోజుకి కూడా కొనసాగుతుంది. అంటే ఆ డిమాండ్‌ని ఈరోజు మనం చూస్తున్నాం మనం. మిషనరీస్ ఏవైతే వాళ్ళ సిద్ధాంతాన్ని ఈరోజు ప్రజలకు బోధిస్తున్నారో, వాళ్ళ నుంచి ఈ దక్షిణ భారతాన్ని సెపరేట్ దేశంగా చేయాలనేటువంటి డిమాండ్ వచ్చేలాగా కూడా వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ మనం అనుకుంటాము కేవలం 19వ శతాబ్దంలో మొదలైందని. హ్మ్. కానీ విల్ స్వీట్‌మ్యాన్ అనే చరిత్రకారుడి అభిప్రాయంలో ఇది యాక్చువల్‌గా 17వ శతాబ్దంలోనో లేదా ఎర్లీ 18థ్ సెంచరీలో మొదలైంది. ఎండ్ ఆఫ్ 17థ్ ఆర్ ఎర్లీ 18థ్ సెంచరీలో మొదలైంది. ఓకే. దీనికి సంబంధించిన మూలాలు మనకి జైగన్ బాల్గ్ అనే జర్మన్ ప్రొటెస్టెంట్ మిషనరీ అతను ట్రాంకోబార్ అంటే మన దక్షిణాదికి వచ్చాడు అప్పట్లో. హుహు. అక్కడికొచ్చి అతను రాసిన పుస్తకాల నుంచి ఆ తర్వాత మిషనరీల రచనల్లో స్పష్టంగా కనపడుతుంది. ఏంటి వాళ్ళు దే ట్రై టు సెటప్ అంటే నేటివ్ కల్చర్‌లో రూటెడ్ అయిన చర్చ్‌ని దక్షిణాదిలో నెలకొల్పాలని వాళ్ళు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అచ్చా! హుహు. దీనిలోంచే వాళ్ళు ఈ సిద్ధాంతాలన్నీ తయారు చేశారు. ఈ హుహుహు. వేర్పాటువాదానికి సంబంధించిన జియు పోప్ అంటే కాల్డ్‌వెల్ ఏదైతే సిద్ధాంతాలను ప్రతిపాదించాడో వాటిని నెక్స్ట్ లెవెల్‌కి జియు పోప్ వంటి వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళేం చేశారంటే అందులో ఆహ్, శివుడు, కాళీ వంటి వాళ్ళు బ్రాహ్మణ దేవతలు కాదు. వాళ్ళు హుహు. ద్రవిడ దేవతలు. హ్మ్. శివుడిని అంటే ద్రవిడియన్ సిద్ధాంతాలకి అనుగుణంగా దేవతలను కూడా హిందూ సాంప్రదాయం సౌమ్య దేవతలు, ఉగ్ర దేవతలని చీల్చేశారు. ఓకే. ఇప్పుడు శివుడు బ్రాహ్మణ దేవత కాదంట వాళ్ళ అభిప్రాయంలో. హుహు. వాళ్ళు ద్రవిడుల దేవత మాత్రమే అంట. బ్రాహ్మణులు రకరకాల దీనికోసం శివుడిని తమ దేవతగా అంగీకరించారంట. హుహు. అలాగే కాళీ, దుర్గా ఇలాంటి అమ్మవార్లు, గ్రామ దేవతలు వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు పాపం ఎందుకో వదిలేశారు. హుహు. ఎందుకనేది వాళ్ళు చెప్పరు ఓకే. పూర్తిగా. అంటే అవన్నీ ఒక్కొక్కడు ఒకలాగా రాస్తాడు. అదే. అదే. మొత్తం మీద వీళ్ళ గ్రామ దేవతల ఆధారంగా కొన్ని జాతులని ద్రవిడులని ఆ పూజా పద్ధతుల ఆధారంగా వాటికి తీర్మానించి మనదేదైతే ఆగమ శాస్త్రాలకు చెందిన పూజా పద్ధతులకి కొన్ని పద్ధతులకి వాళ్ళు యానిమిజం అని పేరు పెట్టారు. ఓహ్! ఓకే. అంటే మన తంత్రశాస్త్రాలు, ఆగమ శాస్త్రాలకు చెందిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఓకే. వాటిని ఓకే. మరుగుపరచడానికి అంటే మన సంస్కృతికి కాదు అని చూపించడానికి హుహు. వాళ్ళు వాటికి కొత్త పేర్లు, లేబుల్స్ అని పెట్టారు. ఇలాగా వాళ్ళని మన పూజా పద్ధతుల ఆధారంగా కొన్ని జాతులని మనలాగా పూజా పద్ధతుల ఆధారం కూడా వీళ్ళు వేరు అని చూపడానికి ప్రయత్నించారు. ఓకే. అయితే ఇందులో ముఖ్యంగా ఇది ఎప్పుడు పొలిటిసైజ్ అయింది అంటే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చారు. హ్మ్. 1915 తర్వాత మన సమాజంలో అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సంవత్సరం ఎగ్జాక్ట్ గుర్తులేదు. హుహు. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద అనేక రకాల పన్నులను విపరీతంగా పెంచేశారు. ఓకే. ప్రజలు అప్పటికే నానా రకాల వాళ్ళకుండే అప్పటికే డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ హుహు. మీద కొన్ని పనులైతే 40%, 30%, 50% అలా పెంచి హఠాత్తుగా పెంచేశారు. ఓకే. ప్రజల దగ్గర డబ్బు లేదు. హ్మ్. సో దాంతోటి తీవ్రమైన అసంతృప్తి. ఉద్యోగాలు లేవు. ఏమీ లేవు హుహు. సమాజంలో. ఓకే. తీవ్రమైన అసంతృప్తి. ఆ సమయంలో బ్రాహ్మణులు దక్షిణాదిలో ముఖ్యంగా మద్రాసు ప్రాంతంలో ఉన్న కొందరు బ్రాహ్మణులు అవకాశాన్ని గ్రహించి హుహు. తిరగబడ్డారు బ్రిటిష్ వాళ్ళ మీద. ఓకే. హుహు. తిరగబడేటప్పటికి అయితే బ్రిటిష్ వాళ్ళేమి అంత వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదా! దే వర్ యాంటిసిపేటింగ్. వాళ్ళు ఇది జరగొచ్చు అని ఊహించి ఓకే. కొంతమంది వేరే వర్గాన్ని వాళ్ళు అప్పటికే తాయిలాలు ఇస్తూ వాళ్ళకి
హెల్ప్ చేస్తూ వచ్చారు. వాళ్ళని ఓకే. దగ్గర వాళ్ళని వీళ్ళ మీద బ్రాహ్మణుల మీద కూసుకెళ్తారు. ఓకే. సో ఓకే. అప్పటికైనా అందరూ మనం కలిసి పోరాడి ఉంటే మనకు అప్పుడే స్వతంత్రం వచ్చింది. కరెక్ట్. కానీ వాళ్ళేమన్నారు, మాకిప్పుడు స్వరాజ్యం వద్దు. ఎందుకంటే స్వరాజ్యం ఇస్తే మొత్తం అధికారం అంతా బ్రాహ్మణుల చేతుల్లోకి వెళ్తుంది. హ్మ్. వాళ్ళు మా మీద మళ్ళీ ఆ కాస్ట్ సిస్టమ్‌ని ఏదైతే ఆ ఫేక్ కాస్ట్ సిస్టమ్ ఏదైతే బ్రిటిష్ వాడు మన మీద ఇంపోజ్ చేసాడో, అంటే వాళ్ళ వెస్టర్న్ స్ట్రక్చర్స్ కరెక్ట్. వీడు మన మీద ఇంపోజ్ చేసి మమ్మల్ని ఇంకా అణచివేస్తారు హ్మ్. అని మాకు. సో అందువల్ల స్వరాజ్యం వద్దు, బ్రిటిష్ వాళ్ళు మీరు మమ్మల్ని వదిలిపోవద్దు, మీరు ఇక్కడే ఉండండి, మాకు గ్రాడ్యువల్‌గా అధికారం, స్వయం పాలన అధికారాలు. ఎవరైతే ఇలాగ వాదించారో వాళ్ళే ప్రచారంలో ఏం చెప్పుకున్నారు అందరికి, సమాజానికి, బ్రిటిష్ వారికి అందరికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టింది మేమే, హుహు. మేమే ఎక్కువ అధికారులు, మా దగ్గర ఎక్కువ భూమి ఉంది, హ్మ్. డబ్బు ఉంది అని వాళ్ళే చెప్పుకున్నారు. ఓకే. అంటే దాదాపు సుమారు 5 కోట్ల మంది జనాభా కలిగిన మద్రాస్ ప్రెసిడెన్సీలో హుహు. కేవలం 5 లక్షల మంది, అంటే 5 కోట్ల జనాభాని లేదా 4.5 కోట్ల జనాభాని కేవలం 5 లక్షల మంది బ్రాహ్మణులు అణచివేశారు అని చెప్పి అప్పుడు వాళ్ళు వాదించారు. ఓహ్! ఓకే. అందులో అలా అణచివేయబడే వాళ్ళలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అచ్చా! వాళ్ళు చెప్పిన ఆ ప్రచారం ప్రకారం ఓకే. ఇది ప్రాక్టికల్‌గా పాసిబుల్. అవును. కానీ కరెక్ట్. బట్ ఇలాంటి నేరేటివ్స్‌కి అడ్డేముంది. అవును. బట్ అప్పట్లో ఇలాంటి ఎందుకు మెయిన్ బేసిక్‌గా అక్కడ ప్రజల్లో ఉండే అసంతృప్తి ఏదైతే ఉందో, ఆ అసంతృప్తి వల్ల వాళ్ళు అధికారం పోగొట్టుకోదలుచుకోలేదు వాళ్ళు. కరెక్ట్. దానివల్ల ఏం చేశారు వాళ్ళు, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బ్రాహ్మణులను బస్ కింద తోసేశారు ఓకే. హుహు. అందరూ కలిసి. హుహు. సో ఇప్పుడు దాని తర్వాత కొద్ది కొద్దిగా తాయిలాలు ఇవ్వడం మొదలుపెట్టారు మన హ్మ్. సమాజంలో. హుహు. దానికి అదే వాళ్ళ దీనస్థితికి కారణం మన సమాజమే, అంటే భారతీయ సమాజమే అని ఆ విధంగా సిద్ధాంతాలు సృష్టించడము, పదే పదే వార్తాపత్రికల్లో ప్రచారం చేయడము, హుహు. ఈ బ్రాహ్మణేతర ఉద్యమాల ద్వారా, గొడవల ద్వారా, ఈ రాజకీయమైన ఏదైతే ఉన్నాయో ఈ సభల ద్వారా పదే పదే అదే విషయాలు చెప్పించడం ద్వారా ఏమైందంటే హ్మ్. ఈ రకమైన ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఆ సమయంలో ఈ ద్రవిడవాదం ఏదైతే ఉందో అది ఊరికే అనేక రకాల మాధ్యమం ద్వారా విపరీతంగా ప్రజలకు చూపించేటప్పటికి ఆ మెంటాలిటీ, ఆ మైండ్ సెట్ తయారైపోయింది కరెక్ట్. ప్రజల్లో. హుహు. ఆ అట్మాస్ఫియర్ సృష్టించగలిగారు. హుహు. అది దాని యొక్క వికృత రూపం మనకి 1940 ఆ దశకంలో ఎప్పుడైతే మనకి పార్టిషన్ అవన్నీ జరుగుతాయో అప్పుడు ఆ! జిన్నా గారు, లేకపోతే అంబేద్కర్ గారు, లేకపోతే మన పెరియార్ గారు వీళ్ళందరూ దక్షిణ భారతదేశంలో కలవడము, లేదా వాళ్ళు అక్కడ ప్రత్యేక ద్రవిడిస్తాన్, పాకిస్తాన్ లాగా ప్రత్యేక ద్రవిడిస్తాన్ కావాలి హుహు. అనే మాటలు మాట్లాడటము. అయితే ఇలా అన్నీ జరిగాయి. హుహు. సో మతం ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది. భాష ఆధారంగా ద్రవిడిస్తాన్ కావాలని వాదన మొదలైంది. ఓహ్! ఓకే. సో అచ్చా! వీటన్నిటికి మూలం ఏంటి? భాష. ఆ! కరెక్ట్. ఆ! భాష ఆధారంగా వాళ్ళేం సృష్టించారు? రేస్, అంటే బ్లడ్ లైన్ సృష్టించారు. హ్మ్. హ్మ్. ఆ బ్లడ్ లైన్ ద్వారా వీళ్ళు వేరు, వాళ్ళు వేరు అని వాదించారు. కానీ యెస్. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్‌కి ఆధారాలేమీ లేవు. లేవు. అదంతా బూటకం. అవన్నీ కల్పితాలు. చాలామంది ఆళ్ళ గతంలో ఎంతోమంది దీని మీద మంచి మంచి పుస్తకాలు రాశారు. రీసెర్చ్ పుస్తకాలు. ఓకే. పెద్ద పెద్ద ప్రశ్నలు లేవనెత్తారు. వాటికెవ్వరు సమాధానం ఇవ్వరు. హుహు. కేవలం కొన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ కొన్ని మెయిన్ వామపక్షీయుల ఆర్గ్యుమెంట్స్‌లో టోనీ జోసెఫ్ అనే ఒకతను హుహు. పదే పదే ఈ జెనెటికల్ థియరీ తీసుకొస్తాడు. అచ్చా! దాన్ని ఎంతోమంది డిబంక్ చేశారు. మనం ఎంత డిబంక్ చేసినా వాళ్ళు ఊరుకోరు. ఎంతకంటే ఏదో ఒకటి అవును. తీసుకొస్తారు. అవును. ఏదో ఒకటి తీసుకొచ్చి కొద్ది రోజులు అంటారు, ఈ గ్రామ దేవతలు మీరు కాదు, వాళ్ళు వైదిక దేవతలు కాదు. ఆహ్, వైదిక దేవతలు మీరు ఎప్పుడెళ్లి చూసొచ్చారు? ఆధారాలు చూపండి. అవును. ఆ సమయానికి చెందిన మరి ఏమన్నా ఆధారాలు ఏమి చెప్పారు. కరెక్ట్. అదేమంటే వాదిస్తారు. మీ గ్రంథాలు ఉన్నాయి. ఎందుకు లేవు? అవును. మీరు చెప్తున్న పేర్లతో లేవు. మా గ్రంథాల్లో వాటి గ్రామదేవతల గురించి అనే ఆగమాల్లో ఉన్నాయి. ఇప్పుడు హుహు. ఉదాహరణకి పరాశర వైదికాగమ సూత్రము గుస్తావ్ ఓప్పట్ అనేవాడు అనే వ్యక్తి హుహు. జర్మన్ ఇండాలజిస్ట్ 1893లో పుస్తకం రాశాడు. హుహు. ది ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ భరతవర్ష అని. ఓకే. అతను అందులో ఈ ద్రవిడ సిద్ధాంతానికి అనుకూలంగానే పుస్తకం రాశాడు. కానీ హుహు. అందులో ఒక చోట అతనేమంటాడు, ఇలాంటి పరాశర వైదికాగమ సూత్రంలో గ్రామ దేవతల గురించి ఉంది. అందులో ఆగమ శాస్త్రంలో గ్రామ దేవతల గురించిన ప్రస్తావన ఉంది. అతను పుస్తకంలో క్లియర్‌గా రాశాడు. హుహు. మరి నీకు పరాశర వైదికాగమ సూత్రము, నీకు గ్రామ దేవతల గురించి ఎలాంటి గ్రామ దేవతల్ని ఎక్కడ ఎలా ప్రతిష్ఠించాలి, అనేక కరెక్ట్. సంప్రదాయాలకు చెందిన గ్రామ దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు హ్మ్. అని చాలా విపులంగా పేర్కొంది. అవును. వాళ్ళకి ఎలా జాతరలు, అంటే చిన్న చిన్న పూజలు, ఉత్సవాలు ఎలా చేయాలని చాలా బ్రీఫ్ వర్ణన ఉంది అందులో. హుహు. మరి అలాంటి టెక్స్ట్ నీకు ఉందని తెలిసినప్పుడు దాని మీద ఎందుకు రీసెర్చ్ చేయలేదు? హ్మ్. ఇంకొకటేంటంటే ఈ దక్షిణాదిలో ఉండే శైవం, శాక్తేయం ఇలాంటి మతాలు ఏవైతే ఉన్నాయో హ్మ్. సాంప్రదాయాలు, హ్మ్. ఈ సాంప్రదాయాలకు చెందిన మూల గ్రంథాలు సంస్కృతంలోనే ఉన్నాయి. హ్మ్. అవును. హ్మ్. ఆ! వాటిలోంచే తమిళ్‌లోకి అనువదించుకున్నారు. హుహు. ఆ విషయాలు కూడా చాలా మంది పండితులే, శైవ శాక్తేయ పండితులే వాళ్ళ పుస్తకాల్లో రాశారు. కరెక్ట్. కరెక్ట్. మరి ఆ పెద్ద పెద్ద మహాపండితులే రాసుకున్నప్పుడు నీకేంటి ప్రాబ్లమ్?
హ్మ్. ఆయన ట్రెడిషనే చెప్పుకుంటుంది. నేను సంస్కృతం నుంచి ఆ సంస్కృత గ్రంథాల ఆధారంగా నేను ఇవి తీసుకున్నాను. దక్షిణాది భాషల్లో పుస్తకాలు రాశాను. కరెక్ట్. మరి నీ మూల గ్రంథాలు సంస్కృతంలో అయినప్పుడు, మరి నీకు సంస్కృతం వేరు, ద్రవిడ అంటే సంస్కృతం ఆధారంగా ద్రవిడ మతం వేరు అని ఎలా చెప్పగలవు? కరెక్ట్. నీ సంస్కృత సిద్ధాంతాల ఆధారంగానే నీ మతం కూడా ఉంది కదా! అవును. మరి ఆ మతాలు ఎలా వేరవుతాయి? అప్పుడు యానిమిజం అనే మతం ఎక్కడి నుంచి వచ్చింది? హ్మ్. సరే, కొంతసేపు ఒప్పుకుందాం. యానిమిజం అనే మతాన్ని నువ్వు రూపొందించే ముందు, నువ్వు తంత్రశాస్త్రాలు, ఆగమ శాస్త్రాల మీద లోతుగా పరిశోధించి, హ్మ్. హ్మ్. వీటి గురించి చెప్పబడలేదు. ఇవన్నీ నేను పరిశోధించాను. ఎక్కడ వీటి గురించి లేదు హ్మ్. అని నువ్వు మాకు కంక్లూజివ్‌గా ఏమన్నా చెప్పావా? ఏమీ లేదు. హ్మ్. హ్మ్. వాటి జోలికి కూడా నువ్వు పోలేదు. ఇంకా ఉన్న దొరికిన వాటిని పక్కన పెట్టావు. హుహు. వాటికి సంబంధం లేదని తీర్మానించేసావు. హ్మ్. ఆధారాలు నేను చూపలేదు. హ్మ్. ఔట్‌రైట్‌గా కొట్టిపడేసావు. ఈ తంత్రాలు అప్రామాణిక గ్రంథాలు అని చెప్పి కొట్టిపడేశారు. హుహు. మరి ఇదెలా కుదురుతుంది? అంటే అవును. సీరియస్ రీసెర్చర్ ఇవన్నీ అడుగుతాడు కదా! అడగాలి కదా! అవును. ఎవరు ఎందుకు అడగడం లేదు? హ్మ్. హ్మ్. ఇవన్నీ వాలిడ్ ప్రశ్నలు. వీటికి ఎవరు సమాధానాలు ఇంతవరకు వాటి జోలికే పోలేదసలు. ఓకే. ఇంకా మాట్లాడితే ఈ ఆర్ఎన్ఏ ఇన్వేషన్ థియరీ కాస్త ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి మైగ్రేషన్ థియరీగా మారిపోయింది. అవును. ఇప్పుడు దానికేవో అక్కడక్కడ అక్కడ కొన్ని కొన్ని ఎవిడెన్స్ చూపిస్తారు. అవును. రకరకాల సమయాల్లో అనేక మంది భారతదేశానికొచ్చారు. వచ్చారు. ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అవును. మరి వచ్చిన వాళ్ళే మీరు బ్రాహ్మణులు మీరెలా తీర్మానించగలరు? కరెక్ట్. అవును. వాళ్ళే ఆర్యులని మీరెలా చెప్పగలరు? కరెక్ట్. వాళ్ళే కాదు కదా! జపనీస్ వాళ్ళు వచ్చుండొచ్చు. లేకపోతే ఆఫ్రికా నుంచి వచ్చుండొచ్చు. లేదా రకరకాల మంది వచ్చుండొచ్చు. అవును. పర్షియన్స్ కూడా వచ్చారు మన దేశానికి. అవును. మరి వీళ్ళెవరు బ్రాహ్మణులు కాదని మీరెలా చెప్పగలరు? భారతీయుల యొక్క సిద్ధాంతాన్ని వాళ్ళు బయట నుంచి వచ్చినోళ్ళు వాళ్ళు తీసుకున్నారు. అంతే తప్పించి అంతే. బయట నుంచి వచ్చిన వాళ్ళు మనకేది నేర్పించలేదు. మనకే నేర్పియలేదు. హ్మ్. ఎందుకు అంటే మన వ్యవస్థ తీరు వికేంద్రీకృతమై ఉండి అనేక జాతులు ఆయా ఆచారాలు తమ తమ ఆచారాలను స్వేచ్ఛగా పాటించుకునే ఇంకొకటి విధంగా ఉండేది. ఆచారాలనేవి ఈ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా తయారైనయి మళ్ళీ అంతే. ఆచారాలు. అంతే. కాబట్టి అవి అంతే. బయట నుంచి వచ్చినటువంటివి కాదు. బయట నుంచి ఎక్కువ శాతం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు మనం అడాప్ట్ చేసుకొని ఉండొచ్చు. హ్మ్. అంటే మనకు అవసరానికి అనుగుణంగా. కరెక్ట్. అట్లని చెప్పి దాని మూలమైన సిద్ధాంతాలన్నీ బయట నుంచి వచ్చాయనడం హాస్యాస్పదం. కరెక్ట్. కరెక్ట్. సో, మనము ఈ వాలిడ్ ప్రశ్నల్ని, ఈ ఎలాగైతే ఈ హిస్టారికల్ లింగ్విస్టిక్స్‌ని హ్మ్. సామ్రాజ్యవాద ప్రయోజనాలకి, లేదా సామ్రాజ్యవాదాన్ని నిలబెట్టే మిషనరీ ప్రయోజనాలకి అనుగుణంగా ఉపయోగించిన వైనాన్ని హ్మ్. మనం ఎప్పుడూ ప్రశ్నించకుండా మనము మిగతా ప్రశ్నలన్నీ లేవనెత్తడం అసందర్భం. ముందు అవి క్రక్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అది. ఎందుకు అంటే ఎవరెవరైనా తమ తమ మతాన్ని స్వేచ్ఛగా ఇందాక ముందు చెప్పినట్టు ఎవరైనా తమ మత పాటించుకోండి. హ్మ్. కానీ ఎప్పుడైతే మీ ప్రయోజనాలు కరెక్ట్. హ్మ్. మీ ప్రయోజనాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా విదేశీయుల ప్రయోజనాలకి, విదేశీయుల ఆర్థిక లాభాల కోసం. లాభాలకి అనుగుణంగా మీ ప్రయోజనాల్ని మార్చే ప్రయత్నం జరుగుతుంది మతం ద్వారా. హ్మ్. దాన్ని మీరు ఏ మతం వాడన్నా ప్రశ్నించాలి. ఎందుకంటే దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. అవును. అన్ని మతాల వారి మీద ఉంటుంది. పేదరికం అందరికీ వస్తుంది. కరెక్ట్. మన దేశంలో అంటే భారతదేశం నుంచి డబ్బు పోతే ఆల్రెడీ దాని ఫలితాన్ని అందరూ అనుభవించారు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు. రాకోకుండా ఉండాలంటే మీరేం చేయాలి అంటే, మీరు మీ మతాలను ఆచరించుకుంటూ విదేశీ విధేయతను తగ్గించుకోండి. కరెక్ట్. అది మీకు మంచిది. అయితే ఇప్పుడు అదే నేను ఈ పుస్తకం ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను. ఓకే. సరే జీ. ఇప్పుడు ఈ మిషనరీ మాయాజాలం అని మీరంటున్నారు గదా! సో, ఈ మాయాజాలం నుంచి మనం బయటపడాలి. అంటే ఆ ట్రాప్‌లో పడకుండా ఉండాలి మనం. అయితే ఎలా చేయొచ్చంటారు? అయితే మనం ఆల్రెడీ పడిపోయాం ఈ ట్రాప్‌లో. ఓకే. ఈ ట్రాప్‌లోంచి బయటికి రావాలి. ఈ ట్రాప్‌లోంచి బయటికి రావాలి అంటే మన కళ్ళ ముందు కళ్ళ మీద ఏదైతే గంతలు కట్టారో, హ్మ్. లేదా మనల్ని ఏవైతే వాళ్ళు చూపించాలని ట్రై చేస్తున్నారో, హుహు. వాటికి అతీతంగా ఉండే వాస్తవాలను మనం చూడటం మొదలుపెట్టాలి. ఓకే. అంటే వాళ్ళు మన కళ్ళకి గంతలు కట్టారు. హ్మ్. మనము మనం దాన్ని దాటి మనం చూడలేకపోతున్నాం. యాహ్! కానీ మనం దాన్ని దాటి చూడగలగాలి. మన సమాజంలో లేదా మనకి ఇక్కడే దొరికిన అనేక రకాల శాసనాలు, మన మన గ్రంథాలు, వైదిక వాంగ్మయము, ఆగమ శాస్త్ర గ్రంథాలు, హుహు. అలాగే శిల్పశాస్త్ర గ్రంథాలు, హుహు. వాస్తు శాస్త్ర గ్రంథాలు, ఇలా రకరకాల శాస్త్రీయ గ్రంథాలను లోతుగా పరిశోధించాలి. పరిశోధిస్తే అనేక రకాల విషయాలు వెలుగులోకొస్తాయి. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు సంస్కృత గ్రంథాలకి దక్షిణాది సాంప్రదాయ గ్రంథాలకి మూలము సంస్కృత గ్రంథాలు. అలాగే ఆహ్, ఏ జాతుల్ని కొన్ని జాతుల్ని చూపిస్తూ బిషప్ కాల్డ్వెల్ అనే వ్యక్తి వీళ్ళు కేవలం తమిళ భాష ఆధారంగా వీళ్ళు ద్రవిడులని తీర్మానించారు. హ్మ్. అదే జాతికి చెందిన కొన్ని అనుబంధ జాతులు హ్మ్. బై 1823 వాళ్ళు కేరళ ప్రాంతంలో వాళ్ళు సంస్కృత పాఠశాలలు నడిపేవాళ్ళు. అంటే హుహు. ఏ జాతులను చూపిస్తూ వాళ్ళకి సంస్కృతం రాదు కాబట్టి, వాళ్ళ పదాలన్నీ తమిళంలో ఉన్నాయి కాబట్టి,
వీళ్ళు ద్రవిడులని తీర్మానించారో అదే జాతికి చెందిన అనుబంధ జాతులు వాళ్ళు. వాళ్ళు సంస్కృతంలో పాఠశాలలు నడిపేవాళ్ళు. అంటే ఇక్కడే ఆ మాయాజాలంలోని మీకు ఆ డైకాటమీ మీకు అర్థమైపోతుంది. ఆ కాంట్రడిక్షన్ మీకు తెలిసిపోతుంది. సో మనము గమనించాల్సిందేంటి, ఇలాంటి ఆధారాలని మనం తీసుకొని వాళ్ళు చెప్తున్న ఆర్గ్యుమెంట్స్‌ని మనం క్రిటికల్‌గా గమనించి, పరిశోధించి, మనము దాన్ని సరైన దృష్టికోణంతో చూడగలిగితే, ఈ మాయాజాలం యొక్క కనికట్టు ఏదైతే ఉందో అది తొలగిపోయే అవకాశం దగ్గరలోనే ఉంది, బాగా ఉంది అనేది నా అభిప్రాయం. కానీ దానికి పరిశోధన జరగాలి. ఆ పరిశోధన చాలా క్రిటికల్‌గా జరగాలి. అది మనదైన దృష్టికోణంతో, మన శాస్త్రీయ దృష్టికోణంతో జరగాలి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాలు చాలామంది ఇప్పుడు నార్మల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు చదవలేరు. చదవరు. అంటే అంత సమయం కేటాయించరు. కానీ వాళ్ళ లెవెల్‌లో అంటే లైక్ వాళ్ళు ఈ ట్రాప్‌లో పడకుండా ఉండాలి. ఇప్పుడేంటంటే సైకాలజికల్ వార్‌ఫేర్ నడుస్తుంది మన దేశం మీద. ఇప్పుడే కాదు, మీరు ఇక్కడ కాదు. ఇప్పుడు మొన్న ఇరాన్‌లో జరిగినప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మనం ఈ సైకలాజికల్ వార్‌ఫేర్ చూసాం మనం. అవును. ఏంటి అంటే ఇప్పుడు యుద్ధం జరిగేటప్పుడు శత్రువు ఏం చేస్తాడు, ఏదైతే తను దెబ్బతీయాలనుకున్న సమాజం మీదకి అనేక రకాల అబద్ధాలని ఆ సమాజంలో ప్రచారంలోకి తెస్తాడు. కరెక్ట్. సమాజంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాడు. సమాజంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. అంటే వాళ్ళందరూ సంఘటితం కాకుండా ముక్కలు అయిపోయేలాగా, వాళ్ళు అయోమయంలో ఉండేలాగా అనేక రకాల ప్రాచుర్యంలోకి తెస్తాడు. ఎందుకంటే అది యుద్ధనీతి, వాళ్ళ యుద్ధనీతి. మనం వీటిని గ్రహించాలి. వీటిని గ్రహించి సైకలాజికల్ వార్‌ఫేర్‌కి ఎగెనెస్ట్‌గా మనము మన సిద్ధాంతాలని తరచూ మనం చెప్పాలి. దానికి అనేక రంగాలకు చెందిన శాస్త్రజ్ఞులు కృషి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైతే, బలహీనపడితే ఇందాక చెప్పినట్టు దాని ప్రభావం అందరి మీద ఉంటుంది. అది సామాన్య వ్యక్తి మీద ఉంటుంది, పండితుడి మీద కూడా ఉంటుంది. అందువల్ల అందరికీ ఇందులో సమాన భాగస్వామ్యం ఉంది కాబట్టి అందరూ కలిసి పనిచేయాలి. తెలియని వ్యక్తికి వీళ్ళు తెలియజెప్పాలి. మీరు ఆ రాజకీయాధికారం కోసం మీరు అబద్ధాలను ప్రాచుర్యంలోకి తెస్తే బయటవాడు బలపడుతున్నాడు, మీరు బలహీనలవుతున్నారు. అంటే ఇప్పుడు మీరు అలా చేయడం ద్వారా మీరు సమస్యని పోస్ట్‌పోన్ చేస్తున్నారు తప్ప మీరు ఫిక్స్ చేయడం లేదు. ఈ రోజు సమస్యను రేపటికి మీరు వాయిదా వేస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు మన జనరేషన్ ఎదుర్కోవాల్సిన సమస్యను మన పిల్లల జనరేషన్ ఎదుర్కొంటారు. ఇంకా క్రూడ్ ఫామ్‌లో ఎదుర్కొంటారు. అది అప్పటికే వాళ్ళు దాన్ని పూర్తిగా ఎదుర్కొనే శక్తి వాళ్ళకు ఉండకపోవచ్చు. వాళ్ళు పూర్తిగా లోబడిపోవచ్చు. అందువల్ల ఈ రోజు మనం ఏదో కొండలు పిండి చేసాము అని మనం అంటే సమస్యను వాయిదా వేయడం ద్వారా మనం జబ్బలు తలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని ప్రభావం మన పిల్లల మీద దారుణంగా ఉండబోతుంది. అందువల్ల మనము ఆ సమస్యని సరిగ్గా మనదైన దృష్టికోణంతో అర్థం చేసుకుని సమాజంలో అన్ని వర్గాల వారికి దాన్ని అర్థమయ్యేలాగా తెలియజేయడం మన బాధ్యత. దీనికి ఇందులో ఒకవేళ ఏదైనా సరే వాస్తవమే చేద్దాం. అబద్ధాలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధాల మీద నిలబడిన సమాజం ఎక్కువ కాలం నిలబడదు. మనం వాస్తవం మీద, సత్యం మీద నిలబడిన సమాజమే దీర్ఘకాలం ఉంటుంది. మనం అందరు తప్పులు చేస్తే అది చెప్పండి, మంచి చేస్తే అది చెప్పండి. ఏది చేసినా వాస్తవం ఉన్నట్టుగా చెప్పండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి మీరు బెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి మీరు కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవం చెప్పాలి చాలు. సత్యం దాని పని చేసుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా మన భారతీయ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడం అందరి బాధ్యత. అది అన్ని మతాల బాధ్యత, అందరి వ్యక్తుల బాధ్యత. అది ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తే మన భారతదేశం మళ్ళీ విశ్వగురువుగా తిరిగి తన స్థానాన్ని ఆక్రమించుకోగలదని నా అభిప్రాయం. ఓకే. మనము కొంచెం సెన్సిటివ్ అంశాలు కూడా ఉన్నాయి దీంట్లో. కానీ మనం పూర్తిగా డిస్కస్ చేయలేదు. బట్ అంటే పీపుల్ ఎవరైతే ఈ పాడ్‌కాస్ట్ చూస్తారో వాళ్ళు ఇన్ డెప్త్‌గా ఆలోచించి ఈ విషయాలను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరూ అర్థం చేసుకోవాలనే నా కోరిక. ఎందుకంటే ది ఎండ్ ఆఫ్ ద డే ఇందాక చెప్పినట్టు దీని ప్రభావం మన మీద అనేక రూపాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది కాబట్టి అందరూ తెలుసుకుని జాగృతమై దాన్ని తగిన చర్యలు చేపడితే భవిష్యత్ భారతం బాగుంటుందని, సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా తమ సాంప్రదాయాలకు అనుగుణంగా, తమ కుటుంబాలకు అనుగుణంగా జీవించాలని, సుఖ సంతోషాలతో వెలిసేయాలనేది నా కోరిక. అందువల్ల అలాంటి వాతావరణం ఇక్కడ నెలకొల్లి ఉండాలి అంటే ఈ అపోహలు తొలగిపోవాలి. దానికోసం అందరూ కృషి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. థ్యాంక్ యూ జీ. నమస్కారం.